సో ముందుగా ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారి ఒపీనియన్ తెలుసుకుందాం. సందీప్ రెడ్డి గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఏమనిపిస్తుందంటే 2000 మార్చ్ కదా, 2000 సంవత్సరం మార్చ్ అంటే ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ అవుతుంది, 25.5 years. సో ఏం జరిగింది ఆ రోజు? మీకు ఎన్ని సంవత్సరాలు, ఏం జరిగింది? అప్పుడు నా ఏజ్ 23, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సో బేసిక్గా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో. సో లాస్ట్ డే క్యాంపెయిన్, అది భువనగిరి టౌన్లో క్యాంపెయిన్ చేసుకుని యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతుంటే అక్కడ పూజలో పార్టిసిపేట్ అయ్యి రిటర్న్ వచ్చే టైంకి 10:30కి అట్లా గట్కేసర్లో ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండే ఆ బ్రిడ్జ్లో ల్యాండ్ మైన్స్ పెట్టి పేల్చడం జరిగింది. సో అక్కడ స్పాట్ వారితో పాటు వారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు రామ్ భూపాల్ రెడ్డి కావచ్చు, డ్రైవర్ నిరంజన్ అని కూడా. సో అంటే 25 years అయినా ఆ సంఘటన గురించి మాట్లాడుతుంటే అంటే మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీ తండ్రి అప్పుడు చాలా అంతకుముందు పంచాయతీ మినిస్టర్ అయింది, ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి ఉండే. అంటే 89లో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్. దాని తర్వాత మళ్ళీ 94లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత హెల్త్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యారు. మళ్ళీ 99లో సెకండ్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్. సో చనిపోయే టైము పంచాయతీరాజ్ దేవేంద్ర గౌడ్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్. అంటే Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉండే వన్ ఆఫ్ ద టాప్ సెక్యూరిటీ కవర్స్ కంట్రీలోనే ఉండే కాబట్టి భద్రంగానే ఉంటారనే మనం ఎప్పుడైనా అనుకుంటాము. హోమ్ మినిస్టర్ అంటే కొంచెం ఎలక్షన్ టైం అప్పుడు ఇప్పటికి మీకు డిఫరెన్స్ చూస్తే అప్పుడు ఎలక్షన్ టైం ఉన్నప్పుడు గవర్నమెంట్ వెహికల్ వాడొద్దు అని, సో బ్లడ్ ప్రూఫ్ వెహికల్ వాడకుండా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ స్టేట్ వైడ్ మున్సిపల్ ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి. సో మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో పోయి వస్తున్నారు. సో ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ వెహికల్స్ వాడొద్దు అని, సో వాడినప్పుడు అప్పుడు క్వాలిస్ వెహికల్ ప్రైవేట్ వెహికల్లో వాడుతుండేది. సో ఐడెంటిఫికేషన్ ఈజీ అయింది. ప్లస్ సెక్యూరిటీ పరంగా కూడా వెహికల్స్ డిఫరెంట్ ఉండే. ముందు పైలట్ ఏమో జిప్సీ ఉండే, వారున్న కార్ ఏమో ఇది టయోటా క్వాలిస్ ఉండే, వెనకాల ఎస్కాట్ ఏమో అంబాసిడర్ ఉండే. సో 3 different వెహికల్స్ అయిపోయినాయి. అండ్ పైలట్ అండ్ ఎస్కాట్స్ కి రెడ్ లైట్ ఉండే, అండ్ కాలేజ్ కి పైన రెడ్ లైట్ లేదు. అంటే అప్పుడు లైట్స్ ఉండేవి కదా. సో అండ్ పోలీస్ వెహికల్స్ కి రెడ్ లైట్స్ ఉండే. సో మధ్యలో అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి గారు కూడా చాలా ఎఫిషియెంట్. సో వారు టైం టు టైం యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి స్పాట్కి వచ్చేవారు టైం టు టైం పొజిషన్ చేంజ్ చేస్తూ వచ్చారు. సో ఆ స్పాట్కి వచ్చిన టైంకి ఐ థింక్ వెహికల్ 3rd place లో ఉంది. బట్ అయినా బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద వెహికల్ ప్లస్ లైట్ లేకపోవటం అట్లా ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళకి అయింది. ప్లస్ ఆ బ్రిడ్జ్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్. సో చాలా స్లోగా వెహికల్స్ మూవ్ అవుతుండే కాబట్టి దే కుడ్ ఐడెంటిఫై అండ్ దే కుడ్ ఆల్సో వాళ్ళు రకరకాలుగా మధ్యలో బీబీనగర్లోనే కావచ్చు, భువనగిరిలోనే కావచ్చు, కాన్వాయ్ పాస్ అవుతున్నప్పుడల్లా ఫోన్లో వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఏ పొజిషన్లో వెహికల్ ఉంది అనేది. సో అట్లా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు షిఫ్ట్ అవుతున్నాయి వెహికల్స్ అని. దే ఎగ్జిక్యూటెడ్ ఇట్. అంటే ఇప్పుడు Z+ ఉన్నప్పుడు ముందుగా వెళ్తున్న రూట్ లో చెక్స్ ఏమి ఉండవు? ఉంటాయి 100% చెక్స్ ఉంటాయి. సో ఐ థింక్ దే వర్ సమ్ ల్యాప్సెస్. ఇంకా ఇట్స్ బీన్ 25 years నౌ. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడిన ఆ టైంలో ల్యాప్సెస్ ఉండే. అప్పుడు మాధవరెడ్డి గారి దగ్గర PS ఉన్న దిలీప్ గారు కూడా భూపాల్ రెడ్డి గారు చెప్తే ట్వైస్ ఈజ్ రిటర్న్ ఎ లెటర్ టు ద రంగారెడ్డి SP ఆల్సో దట్ బ్రిడ్జెస్ చెకింగ్ చేయట్లేదు మీ డిస్ట్రిక్ట్ లో అని కూడా రాయడం జరిగింది. కానీ బట్ దేర్ హాస్ బీన్ ల్యాప్సెస్. ఓకే. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. కొంతమంది ఏంటంటారంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయొద్దు, బూటకం ఎన్కౌంటర్స్ జరగొద్దు, చర్చలు జరపాలి అని అంటారు. సో మీ ఉద్దేశం ఏంటి? మీకు అంటే ఇన్సిడెంట్ అయిన ఇమీడియట్ కొత్తలో మనకు కూడా బాధ ఉంటుంది, వాళ్ళ మీద కోపం ఉంటుంది. ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అప్పుడు మమ్మీ ఎమ్మెల్యేగా అయి మంత్రి అయిన తర్వాత కూడా కొంచెం కోపం అనేది ఉండేది. ఎందుకంటే మా కుటుంబంలో మెయిన్ పర్సన్ కాబట్టి చనిపోయినప్పుడు ఆబ్వియస్గా ఆ బాధలో కోపం ఉండేది. కానీ రాను యాజ్ టైం వెంట్ ఆన్ మనం కూడా వారి ఉన్న ఇతరుల మీద ఉండే కోపం అంతా ఉండదు. కానీ బట్ ఎంతైనా ఆ బాధ అయితే ఉంటుంది. మనం ఏదైతే కోల్పోయినా దాని బాధ అయితే ఉంటుంది. సో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ టు ఎరాడికేట్
సో వాస్తవంగా ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది కూడా ఒకప్పుడు ల్యాండ్ లార్డ్స్ మీద, పెత్తందారుల మీద, ల్యాండ్ లార్డ్స్ మీద అని చెప్పి ఫామ్ అయింది. కానీ తర్వాత రానున్న కాలంలో మనకు అగ్రికల్చర్ సీలింగే కావచ్చు, ఇవన్నీ అయిన తర్వాత ల్యాండ్ లార్డ్స్ అనేది పోయింది కదా. పోయిన తర్వాత కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసము వాళ్ళు ఉండటము, అందరినీ చంపటము, పొలిటీషియన్సే కావచ్చు, పోలీస్ ఆఫీసర్సే కావచ్చు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా చంపడం కూడా జరిగింది. సో ఇవన్నీ చేస్తూ ఉంది. బట్ స్ట్రాటజిక్గా బికాస్ ఆఫ్ ద అప్పుడున్న హోమ్ మినిస్టర్స్ తీసుకున్న స్టెప్స్ వల్లనే కావచ్చు. మీరు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో చాలా ఏళ్ల నుంచి ఇక్కడ మీరు చూసినట్టయితే నక్సలైట్ ప్రభావం అనేది చాలా తగ్గిపోయింది. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద మెజర్స్ దట్ అప్పుడు మాధవరెడ్డి గారు తీసుకున్న మెజర్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ లైక్ స్ట్రెంథనింగ్ ద పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, యాంటీ నక్సల్ స్క్వాడ్సే కావచ్చు, ఇవన్నీ. సో అందువల్లనే ఆయన మీద బికాస్ ఆఫ్ ద మెజర్స్ వాళ్ళ ప్రభావం తగ్గే విధంగా తీసుకున్న మెజర్స్ మీదనే ఆబ్వియస్లీ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు నంబర్ 1 ఉంటే మాధవరెడ్డి గారు నంబర్ 2లో టార్గెట్ లో ఉండేది. ఎందుకంటే బిట్వీన్ 94 to 99 హోమ్ మినిస్టర్ గా చాలా స్టెప్స్ తీసుకున్నారు. ఓకే, ఆ సమయంలో అంటే 99 తర్వాతే కదా శ్రీపాదరావు, బిఫోర్ 99 కదా, 98 లో శ్రీపాదరావు గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటికి పోయి కాల్చినారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ అండ్ ఎమ్మెల్యే 2000 ఫాదర్ కంటే బిఫోర్ కదా అనుకుంటున్నాను. నాకు కూడా ఫాదర్ కంటే చాలా బిఫోర్, బికాజ్ దాని తర్వాత శ్రీధర్బాబు గారు కూడా పాలిటిక్స్ లో రావడం జరిగింది. మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు వారు కూడా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేయాలి? లాస్ట్ అవసాన దశలో ఉంది. ఒక 4-5 లీడర్సే ఉన్నారు. ఎన్కౌంటర్లా, చర్చలా? దాని మీద పెద్దగా స్పందన మనమేం, అంటే నా పర్సనల్ ఒపీనియన్ గా నేను కూడా ఏం చెప్పదలుచుకోలేదు. గవర్నమెంట్ హెస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్. ఓకే, పార్టీ పరంగా కూడా ఆల్ పార్టీస్ హ్యావ్ గివెన్ దర్ ఒపీనియన్ ఆన్ ఇట్. కొన్ని పార్టీస్ చర్చలు అన్నారు, కొందరు ఏం చెప్పలేదు, జరుగుతుంది. బట్ ఇట్స్ అన్ ఇనిషియేషన్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇంకా దాన్ని మనం ఏం చెప్పినా ఇట్ వోంట్ చేంజ్. ఓకే ఓకే ఓకే. ఒకసారి జేడీ